మొత్తానికి ఎలాగైతే ఆ కామ పిశాచి చేతుల్లోంచి తప్పించుకుని వచ్చేసావా? అరెసుకుపోయి పారేసుకున్నావా పిల్లడా? అరెసుకుపోయి పారేసుకుంటున్నావా? అరెసుకుపోయి అరెసుకుపోయి ఎక్కడికి? ఇక్కడ స్టఫ్ అంతా అయిపోయింది, వెళ్ళి వేరుశనగ పప్పు తీసుకురా. వేరుశనగ పప్పు పైచం నాకు వద్దు. మరైతే వెళ్ళి ఒక క్వార్టర్ తీసుకురా. ఇది లాజిక్ నాకు నచ్చింది. నేను ఒక పెగ్గు వేసుకుని నీకు ఒక క్వార్టర్ తెస్తాను. ఓకే, అలాగే. ఓకే, వెళ్ళు. గో. ఇక్కడ 2 మెట్లుండాలి. ఎవడో ఎత్తుకుపోయాడు. అరసుకుపోయి పారేసుకున్నావు పిల్ల. క్వార్టర్ తెచ్చావా? మంది లేదు. లేకపోతే నాకు ఇంకా సరిపోలేదు, నాకు ఇంకా కావాలి. సరిపోకపోతే చావు. అసలు ఏం జరిగిందో నువ్వు ఇంతగా ఫీల్ అవుతున్నావు? నన్ను పంపేసి నువ్వు రొమాన్స్ చేస్తున్నావు. నా ఫీలింగ్స్ నీకు తెలియవు. నేను ఇక్కడ ఉరికిపోతున్నాను. ఇలా విరహంలో తప్పించేలా చేతిని వెళ్ళిపోయావే. ఎక్కడ ఎక్కడుంది? ఎక్కడెక్క పెట్టాను? నకిలీ నంద మెల్లగా తలుపు తెరుచుకుని తొంగి చూశాడు. సంజిత బాత్రూములో స్నానం చేస్తున్న శబ్దం వినిపించింది. నకిలీ నంద నెమ్మదిగా వెళ్ళి మంచం మీద నిద్రపోతున్నట్టుగా నటించాడు. సంజిత సంజిత తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది. సంజిత బాత్రూంలోంచి బయటకు వచ్చింది. ఒంటి మీద పచ్చ రంగు టవలు మాత్రమే చుట్టుకుని ఉంది. నకిలీ నంద వారకంటితో ఆమెను చూశాడు. బంగారు వన్నె మేని, ఆరటి బోధల్లాంటి తడలు, మగవాళ్లకు మొత్తెక్కించే నవ్వు. సంజిత సంజిత మెల్లగా నడుచుకుంటూ వచ్చి నకిలీ నంద పక్కనే ఎందుకే డిస్టర్బ్ చేస్తున్నావు? వస్తానుండు.
సంజిత సంజిత నకిలీనంత దగ్గరగా జరిగి కూర్చుంది. నకిలీనంత సంజితతో పూజకు సిద్ధమేనా అని అడిగాడు. ఏ వస్తానుండు వస్తానుండు వస్తానుండు, చచ్చిపోకు. సంజిత 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 మెల్లగా నకిలీనంత నడుం మీద చెయ్యి వెయ్యబోగా వస్తానుండు, వచ్చాడు చంపేస్తాను. నాన్న పని అయ్యాక వస్తానుండు. సంజిత సంజిత నకిలీనంద నడు మీద చెయ్యి వెయ్యగా నకిలీనంద ఈ ప్రపంచాన్ని మరిచి స్వర్గానికి ఎగిరిపోతున్నాడు. సంజిత సంజిత నకిలీనంద వస్తున్నాడు. ఎక్కడ వాడు? లోపలికి వెళ్ళాడు. అయ్యో రోజారాణి, రేయ్ యజమాని. ఇటు రారా. ఉమ్, ఇదిగో ఈ అడ్రస్కి వెళ్ళి ఉమ్, ఈ టాబ్లెట్లు ఇచ్చిరా. సరే యజమాని. ఆలస్యం చేయకుండా త్వరగా రావాలి, అర్థమైందా? సరే, ఇదిగో. ఏంట్రా ఇక్కడే ఉన్నావు? వెళ్ళు. ఆ, పనికి రాలేదు. మందులు తీసుకొచ్చావా? మందులు తీసుకొచ్చావా? పక్క వీధిలోంచి తేవడానికి ఇంతసేపు పట్టిందా? నేను అర్జెంటుగా ఊరెళ్తున్నాను కాబట్టి తప్పించుకున్నావు, లేదంటే నీ తోలు ఒలిచి ఇదే మందు పూసేదాన్ని. పోనీరా. ఉమ్, ఉమ్. ఉండరా, తాళం తీస్తాను. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం, అనుభవించరా అనుభవించరా. లోకమంతా మన చేతుల్లో, డబ్బు మొత్తం మన జేబుల్లో, శోధించి చూస్తే మనమే రాజా. ఎంత ఉత్సాహం, ఎంత ఆనందం. అన్నా, నిన్న విషయం అడుగుతా, కోపడవుగా? అడగరా. అదేంటంటే చిన్న చిన్నవే మనం కొట్టేస్తున్నాం కదా, పెద్దది కొట్టేసి మనం సెటిల్ అయిపోతాయి ఏంటి? మనం చిన్న చిన్న వస్తువులు కొట్టేయడం వల్లనే ఇంకా మనం బయట చక్కగా తిరుగుతున్నాం. ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకో, గోల్డ్ డక్ నాట్ కట్. నీ మీదట నాకేం అర్థం కాలేదు. లండన్ వెళ్ళిన వాడికి నేను ఇంగ్లీష్ నేర్పాలా? ఇలా చూడు, బంగారపు గుడ్లు పెట్టే బాతుని ఒకే రోజు కోసేయొద్దు. కోపడకన్నా, ఏదో ఊరికి అడిగా. పద వెళ్దాం. ఏంటి? ఆ ఇంటికి తాళం వేసింది. వద్దురా, ఇప్పుడు చాలా మంది అప్పుల వాళ్ళకు భయపడి బయట తాళం వేసి లోపల కూర్చుంటున్నారు. తెలియక వెళ్ళామంటే ఇరుక్కుపోతాం. హరి హరి అన్నా, హరి, భయపడకు రా అన్నా. అయిపోయింది, ఏదో అయిపోయింది. 5 నిమిషాలు రా.
కాస్ట్లీ ఐటమ్. ఈ విషయం అన్నకు చెప్తే డబ్బు కూడా తీసుకునేవాడు. వద్దులే. ఏదో ఒకటి మనకు వచ్చిందిగా. 1, 2, 3, 5 లక్షల రూపాయలు. బంగారు కోడి పెట్ట వచ్చనండి. అప్ప ఏ పాప